ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపాంతకు ప్రభువ, సర్వశక్తిమంతుడ, ఈ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని ఈ దినం కూడాను మీకు మేలైన స్వరాన్ని మేము వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ ఆశీర్వాదంతో దీవులతో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. ఇప్పుడు ఈ మాటలో దావీదు తెలియజేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో దావీదు యెహోవాను స్తుతించడం మంచిది అని సెలవిచ్చాడో మొదటి 2-3 వచనాలు కనుక గమనించినట్లయినచో చూడండి, ఆడ మరి చాలా స్పష్టంగా మరి 3 మార్లు మంచిది 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 అని సెలవిస్తున్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. 3 సార్లు మంచిది మంచిది మంచిది. దేవుణ్ణి స్తుతించలేని వారు అనేకులు, దేవుణ్ణి ఆరాధించలేని వారు అనేకులు, దేవుణ్ణి స్వకీయ రక్షకునిగా అంగీకరించిన వారు అనేకులు, దేవుని యొక్క మరి అద్భుతమైన కార్యాన్ని వారి జీవితాల్లో అనుభవించలేని వారు అనేకులు. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు, కొత్త తైలముతో నేను అంటబడితేనే అంటాడు. దానికి కారణం కూడా తెలియజేస్తున్నాడు. చూడండి, మరి పరిశుద్ధ గ్రంథములో 5 రకాలైన తైలములు ఉన్నాయి. మొదటి తైలము క్రొత్త తైలం, రెండవది ఆనంద తైలం, మూడవది మెరుగునిచ్చు తైలం, నాలుగవది పరిమళ తైలం, ఐదవది బొక్కావాని తైలం. సమయం బట్టి షార్ట్ మెసేజ్ కనుక క్లుప్తంగా నేను వివరించుతున్నాను. చూడండి, దావీదు మరి దేవుని స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది, సితారాతోను ప్రచురించుట మంచిది అని ఎందుకు సెలవిచ్చాడో కారణం ఉంది.
ఆ కారణమే 4వ వచనం చూచినట్లయితే ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు. అతని జీవితంలో అడుగడుగున ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడే అతన్ని సంతోషపరుచున్నాడు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సాహిస్తున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చూడండి 7వ వచనంలో 6వ వచనంలో పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. అంటే దేవుడు లేడు అనేవారు, దేవుడు ఎక్కడున్నాడు అనేవారు. అసలు జ్ఞానము లేని అజ్ఞానులు, దేవుని గురించినటువంటి అవగాహన లేనివారు. చూడండి 7వ వచనం చూసినట్లయితే నిత్య నాశనమునందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. ఎందుకు భక్తిహీనులు? చాలామంది క్రైస్తవులు ఉంటారు, బ్రదర్ మనమేంటి ఇలా ఉన్నాం, భార్యేంది పచ్చగా ఉన్నారు, వారేంటి ధనాన్ని సమకూర్చుకుంటున్నారు, ధనవంతులుగా ఉన్నారు, మనమేంటి ఈ స్థితిలో ఉన్నామంటున్నారు. చూడండి వాక్యం ఏం చెప్తుందో చూడండి. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. ఎందుకు? 7వ వచనం ఫస్ట్ లైన్, నిత్య నాశనమునందుటకే కదా. వారి జీవితంలో నిత్య నరకం. ప్రియ క్రైస్తవురాలా, ప్రియ విశ్వాసి, ఆ ప్రభువుని స్వకీయ రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు నిత్య నాశనానికి కాదు, నిత్య జీవములకు కొనిపోబడతావు, పరలోకములకు కొనిపోబడతావు. ఎంత ఆశ్చర్యకరముగా, ఇది సంతోషకరమైనటువంటి కార్యము కాదా? అందుకే 9-10 వచనాలు కనుక చూసినట్లయితే, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదరిపోవరు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఎటువంటి వారి మధ్యన దావీదును క్రొత్త తైలముతో అభిషేకించుట. చూడండి 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. సౌలు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు మరి సమూయేలుతో దేవుడు మాట్లాడి, చూడండి ఆ మాటలో 16వ అధ్యాయము 1వ వచనం, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. కాబట్టి ఎప్పుడైతే మరి ఆ యొక్క బాటను దేవాది దేవుడైన సృష్టికర్త తెలియజేశాడో, అప్పుడు మరి సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళాడు. అయితే అంటే జ్యేష్ఠుడే కదా, సామాన్యంగా
ఎటువంటి గృహాల్లోనైనా ఆధిపత్యం చలాయించేది. అలాగని సమూయేలు మరి నిర్ణయించుకొని మరి వచ్చినటువంటి ఆ యొక్క ఏలీయాబును చూచి, చూడండి 6వ వచనం, వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను. ఎప్పుడైతే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడో, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టటము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడో, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులపై రూపమును లక్ష్య పెట్టుతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే పై రూపాన్ని చూస్తున్నారు. అయితే దేవాది దేవుడు సృష్టికర్త ఏమండి హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఎందుకు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని యిర్మీయా గ్రంథకర్త సెలవిస్తున్నాడు. కనుకనే మరి సమూయేలు దావీదును బాల్యములోనే అభిషేకించాడు. గొర్రెలను కాయచుండగా సమూయేలు ద్వారా క్రొత్త తైలముతో సౌలు తరువాత ఇతడే రాజ్య పరిపాలన చేయగలడని ముందుగానే అభిషేకించి తైలముతో మరి తెలియజేసినటువంటి సత్యం. ఎవరికైనా క్రొత్తది ఇష్టం లేదా? అందరికీ క్రొత్తది అంటే ఇష్టమే. క్రొత్త బైక్ అంటే ఇష్టం, క్రొత్త కారు అన్నా ఇష్టం, క్రొత్త సైకిల్ అన్నా పిల్లలకి ఇష్టం, క్రొత్త ఇల్లు అన్నా కుటుంబానికి ఇష్టం, క్రొత్త వస్త్రములన్నా ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇలాగా మరి క్రొత్త సెల్ ఫోన్ అన్నా, క్రొత్త ల్యాప్టాప్ అన్నా, ఇలాగా చెప్పుకుంటూ పోతే వస్తువులు కూడా ఎన్నో ప్రతి ఒక్కరికి ఇష్టమే. అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో గమనించినట్లయినచో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయువు. పాతవి గతించకుండా క్రొత్తదనం రాదు. పాత దాని మీద క్రొత్తది వేసుకుంటారా? వేసుకోరు. పాతది తీసివేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి అపొస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి అదే తెలియజేస్తున్నాడు. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యూదుల అధికారి అయిన నికోదేముతో దేవుడు సెలవిచ్చుట, యేసుక్రీస్తు యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు కుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని
అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నీవు తిరిగి జన్మించావా? ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించినావా? నీవు తిరిగి జన్మించకపోతే, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించకపోతే, నీ పాత జీవితాన్ని మరి పాతి పెట్టకపోతే, పాత జీవితాన్ని విడిచిపెట్టకపోతే కొత్త జీవితము ప్రారంభించలేవు. అదే యూదుల అధికారి అయిన నికోదేముతో స్పష్టంగా మాట్లాడాడు. నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి కూడా వెలుగువా అంటాడు 10వ వచనంలో. ఈనాడు పేరుకి క్రైస్తవులుగా ఉన్నారేమో, ఇంకను రక్షించబడినటువంటి క్రైస్తవులు, ఇంకను క్రొత్త తైలముతో అభిషేకించబడినటువంటి క్రైస్తవులు, ఇంకను ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించినటువంటి క్రైస్తవులు కుటుంబాలలో లేరా? సమాజంలో అన్ని జనులు ఉన్నారు, అది వేరే విషయం. నీ కుటుంబంలో అందరూ రక్షించబడినారా? అందరూ ఆ కొత్త తైలంతో అభిషేకించబడినారా? అందరూ మరి క్రీస్తునందు మరి జీవించుతున్నారా? నూతన సృష్టిగా జీవించుతున్నారా? చూడండి, కొన్ని మాటలు చాలా స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసు మరి భక్తులకు తెలియజేశారు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, చాలామంది నేను మరి పేదలకు సహాయం చేస్తున్నాను, నన్ను పేదలకు ఆహారం, వస్త్రము, మరి వారి అక్కరకు డబ్బులు సహాయం చేస్తున్నాను, నా నీతి క్రియలు గొప్పవి కావా అంటాడు. యెషయా గ్రంథకర్త అంటాడు, నీ నీతి క్రియలు మురికి గుడ్డ పేలికలు అంటాడు. నీవు కొత్తగా జన్మించకుండా, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించకుండా, నీవు మరి క్రీస్తులో జీవించకుండా నీవు ఎన్ని చేసినా ఏం ప్రయోజనం? ఎవరికి సహాయం చేసినా, ఎవరిని ఆదుకున్నా, ఎవరి ఇబ్బందుల్లో నువ్వు సహాయపడినా ప్రయోజనం శూన్యం. నీవు తిరిగి జన్మించాలి. అదే కదా యూదుల అధికారితో నువ్వు బోధకుడివి, బోధిస్తున్నావు, తెలియజేస్తున్నావు, కానీ నువ్వు తిరిగి జన్మించలేదు. కనుక మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మరలా చదువుతున్నాను. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున
మనలను మరలా జన్మింపజేశాను. మనలను మరలా జన్మింపజేశాను. అదే నికోదేము అంటాడు, ఒకడు తల్లి గర్భంలో జన్మించాడు కదా, తిరిగి మరలా చూడ మాటలు చదువుతున్నాను. 3:4 యోహాను సువార్త. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో 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 నిశ్చయముగా చెప్పుచున్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన వారలారా, దేవుడు ఈ మాటలు నీతో చెప్పుచున్నాడు. నీవు తిరిగి జన్మించావా? యేసు మృతుల్లో నుండి లేచినటువంటి నిరీక్షణ నీకుందా? ఆయన నీ కొరకు చనిపోయాడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడని విశ్వసించగలుగుతున్నావా? ఆయన కార్చినటువంటి అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్షమైన రక్తం ద్వారా నీ ప్రతి పాపపు డాగులు కడగబడుతున్నాయని నీవు విశ్వసించగలిగినట్లయినచో నూతన సృష్టి క్రొత్త తైలముతో నిన్ను అభిషేకిస్తా. చూడండి, 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఇదే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. 14, 15 వచనాలు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. అట్టి దేవుణ్ణి నీవు నిజరక్షకునిగా మరి నీ జీవితంలోనికి ఆహ్వానించుచున్నావా? ఒప్పుకొనుచున్నావా? ఇదే సమయం, అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. నువ్వు ఉన్న పాటున, ఉన్న చోటున ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని స్వకీయ రక్షకునిగా అంగీకరించమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు వందనాలు స్తుతులు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని అని ప్రభువా, దావీదు జీవితంలో ప్రభువా మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. యూదుల అధికారి అయిన నికోదేముతో మీరు మాట్లాడగలిగినారు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును అతను చూడలేడు అని సెలవిచ్చారు. నా తండ్రి, ఎవడైనా క్రీస్తునందు ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్త వాయునని తెలియజేసినటువంటి ప్రభువా, మీ మాటలను బట్టి స్తోత్రాలు చెల్లించవచ్చు. ఈ మాటలు ఇంకను ఎరుగని వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు ప్రభువా, ఈ విషయములు ప్రభువా తెలుసుకొని ప్రభువా మిమ్మల్ని స్వకీయ రక్షకునిగా అంగీకరించి క్రొత్త తైలముతో అంటబడినట్లుగా కృపను అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.